మనం జీవంలో ఉన్నామా, మరణంలో ఉన్నాము. ఇప్పుడు ప్రేమించే మనసు మనకు ఉందనుకోండి, ప్రేమించిన దాఖలాలు మనకు ఉన్నాయనుకోండి, మనం ఎక్కడున్నట్టు? జీవంలో ఉన్నట్టు. జీవంలో ఉన్న వాళ్ళకి మరణం ఉందా? క్రీస్తు యేసునందు ఉన్న వారికి ఏ శిక్ష విధి లేదు. మనకు శిక్ష లేదు అసలు. అంటే క్రీస్తు యేసులో ఉండటం అంటే సహోదరులను ప్రేమించటం. ప్రేమించిన వాడు ఎక్కడి నుండి ఎక్కడికి దాటుతున్నాడంట? మరణములో నుండి జీవములోనికి దాటుతున్నాడు అన్నాడు. అంటే ఎంత స్పష్టంగా చెప్పాడు చూడండి. అంటే మనం జీవములో ఉన్నాము అనటానికి మనలో ఎదుటి వారిని ప్రేమించే గుణం ఉన్నప్పుడే మనం జీవములో ఉన్నామని రుజువే తప్ప ఆదివారం చర్చికి వెళ్ళొచ్చినంత మాత్రాన మనం జీవములో లేము. చివరికి పాస్టర్ గారైనా సరే సంఘాన్ని ప్రేమించే మనసు పాస్టర్ గారికి లేకపోయినా ఆయన కూడా ఎక్కడున్నట్టు? మరణంలో ఉన్నట్టే లెక్క.